మా తల్లి ఆ 9 సంవత్సరాలు కూడా బయట ఎలాగైతే పరిచర్య చేసిందో ఆ 9 సంవత్సరాలు మా కుటుంబం కొరకు అంతే మొర్రపెట్టింది. ఈరోజు నేను ఏమంటానంటే, నా బలమును బట్టో నా అతిశయాన్ని బట్టో లేదో దేవుడేదో నా మైండ్ను వాష్ చేసి నన్ను పిలుచుకోలేదు, కానీ నా తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థన ఈరోజు నన్ను సేవకునిగా నిలవబెట్టింది. షీ డిడ్ంట్ డౌట్ ద గాడ్. దేవుడు ఎప్పుడు కూడా ఆమె డౌట్ పడలే, దేవుడు కార్యం చేస్తాడని నమ్మింది. ఒక్కటే మాట అనేది నా తల్లి, ఇంత చేసిన దేవుడు అంత చేయడా. హల్లెలూయా. మాకేదైనా అప్పు ఉందనుకోండి, ఒక 10,000 అప్పు ఉంటే ఒక 5,000 అప్పు తీరింది అనుకోండి, ఏమంటుంది తెలుసా నెక్స్ట్ మాట? ఈ 5,000 తీర్చిన దేవుడు ఈ 5,000 తీర్చలేడా? ఈరోజు నీ అప్పు ఇంతగా ఉంది, దానిలో ఇంత తీరిపోయింది, ఈ ఇంత చేసిన దేవుడు ఇంతను తీర్చివేడా. హల్లెలూయా. దేవుడు నీ అప్పంతటిని తీర్చివేయను గాక. నెవర్ డౌట్ గాడ్. దేవుని పిలుపును మర్చిపోకు. దేవునికి నీకున్నటువంటి ప్రణాళికను మర్చిపోకు. ఈ రోగము తొలగిపోదని నువ్వు అనుకుంటున్నావు. నీకు చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు ఏ వైద్యుని దగ్గరికి నువ్వు వెళ్ళినా నీ కార్యము జరగలేదు, కానీ నువ్వు ప్రార్థించగానే ఆ చిన్న రోగమును తొలగించిన దేవుడు నీ కొరకు శాశ్వతమైనటువంటి, ఒకవేళ రోగము నీలో ఉన్నట్లయితే నీ కొరకు ఇంత చేసిన దేవుడు అంత జరిగించడా. మోషే డౌట్ పడ్డాడు, కానీ దేవుడు అంటున్నాడు, జస్ట్ కర్రను పాము అయింది, దాని తర్వాత ఏమైంది? చెయ్యి కుష్టిలో నుంచి మళ్ళా బాగుపడ్డది. నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు జస్ట్ 2 చిన్నవి చూపించాడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. డౌట్ పడినప్పుడే చిన్నవి 2 చూపించాడు. డౌట్ తీరిన తర్వాత అదే కర్ర ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చింది. హల్లెలూయా, హల్లెలూయా. డౌట్ తీరిన తర్వాత అదే కర్ర బండలో నుంచి నీళ్లు తెచ్చింది. హల్లెలూయా. సో డౌట్ పెట్టుకుంటే దేవుడు చిన్న చిన్న చూపిస్తాడు. డౌట్ లేకుండా దేవుడిని విశ్వసించు, దేవుడు గొప్ప కార్యాలను నీ కొరకు చేయబోతా ఉంటున్నాడు.